గం గణపతయ నమః. ఓం శ్రీ అనగా దత్తాత్రేయ నమః. మనం ఇప్పుడు చెప్పుకోబోయే కథలో కార్తవీర్యార్జునుడికి దత్తానుగ్రహం ఎలా కలిగిందో చెప్పుకోబోతున్నాం. శ్రీకృష్ణుడు ధర్మరాజుతో ఇంకా ఇలా చెప్తున్నాడు. దత్తుడు సర్వలోకాలకు క్షేమానికి కలుగుటకై నిత్యం మనోవాకాయ కర్మలతో శుభప్రదమైన తపస్సు చేశాడు. చేతులు పైకెత్తి కళ్ళు తెరిచి ఉంచి భూమధ్య భాగమున దృష్టి నిలిపి శిలవలే గోడవలే కట్టెవలే నిశ్చలంగా నిలిచి 3000 సంవత్సరాలు బ్రహ్మోత్తరంగా తపస్సు చేశాడు. ఊర్ధ్వరేతస్కుడై రెప్పపాటు లేకుండా యోగ సమాధిలో ఉండగా మాహిష్మతి ప్రభువగు కార్తవీర్యార్జున రాజు ఒంటరిగా వచ్చి రాత్రింబవళ్ళు ఏమరపడకుండా వినయంతో శుశ్రూష చేశాడు. ఒళ్ళొత్తుచూ మనసులో తలచిన సపర్యలన్నీ చేస్తూ ఆ రాజు అన్ని నియమాలను దృఢమైన సంతుష్టితో ఆచరించాడు. దత్తుడు తేజశాలిగా ఆ రాజుకు 4 వరాలు ఇచ్చాడు. అతడు 1000 చేతులను మొదటి వరంగా కోరాడు. అధర్మమున కాలు పెట్టినచో ఆ సత్పురుషులు తన్ను నివారించాలి. ఇది 2వ వరం. 3వది ధర్మయుద్ధమునందు భూమినంతటిని గెలిచి ధర్మయుక్తంగా పాలన చేయాలి. 4వది అనేక యుద్ధాలలో వేలకు వేల వీరులను గెలిచి తనకు అందరికన్నా మిన్నయగు వీరునితో యుద్ధం చేయుచుండగా మరణం సంభవించాలి. అప్పుడు ప్రసన్నుడైన ఆ దత్తుడు రాజ్యమును విపులమగు యోగ విద్యను అనుగ్రహించాడు. అష్టసిద్ధి సమన్వితమైన సప్తద్వీపాలను దానికి ఆధిపత్యాన్ని గొప్పదైన చక్రవర్తిత్వమును దత్తుడు ఆయనకు అనుగ్రహించాడు. ఆ రాజు సహస్రబాహువులతో చతుస్సముద్ర పర్యంతం గల భూమండలానికి ధర్మాధికారిగా ఉండి పరిపాలించుచుండెను. యోగశక్తిచే రథ గజ తురగ పతాకాది యుతుడై ప్రాదుర్భవించెను. ఓ ధర్మరాజా, సప్తద్వీపముల యందు 10,000 యజ్ఞములు చేసి ప్రసన్న భావముచే విశేషముగా భూరి దక్షిణలు ఇచ్చి ఋత్వికులకు బ్రాహ్మణులను సంతోషపరిచెను. ఆ యాగశాలలో బంగారు వేదికలు, మణిమయ ఖచిత శోభితమైన స్తంభములు, విశేషాలంకారములు, దేవతలు, గంధర్వ యక్ష కిన్నెరలు కింపురుషులు వారి వారి విమానాల యందు ఉండి మిక్కిలి వేడుకతో చూచుచుండిరి. అట్టి ఆ రాజసింహాన్ని చరిత్రను మహిమను చూసి నారదుడు ఒకానొక గంధర్వుడు ఒక యజ్ఞమును ఇట్లు గానం చేసెను. లోకంలో ఇతర రాజుల యజ్ఞములలో గాని తపస్సుల్లో గాని పరాక్రమంలో గాని విద్యలో గాని కార్తవీర్యార్జునునికి సాటి లేరు. అతడు కత్తిబట్టి చేతికి చర్మం తొగుల్చుకొని ధనస్సు దాల్చి యోగ విద్యచే ఆకాశమున గద్దవలే సంచరించుచు సప్తద్వీపాలందును అందరకు అల్లంత దూరాన కనిపించుచుండెను. అతని రాజ్యమున వస్తువులు పోవుట లేదు, దుఃఖము లేదు, శ్రమ లేదు. అట్లా రాజు మహిమాన్వితుడై ప్రజలను ధర్మ మార్గమున 40,000 సంవత్సరాలు పరిపాలించాడు. సముద్రం వరకు గల భూమికంతకు అతడే చక్రవర్తి. అతడే పశుపాలుడు, క్షేత్రపాలుడు అయ్యాడు. స్వయంగా వానలు కురిపించుటచే అతడే మేఘుడయ్యను. యోగ విద్యచే వచ్చిన 1000 బాహువులతో అతడు సముద్రమున ప్రవేశించి క్రీడించుచుండగా 1000 కిరణముల సూర్యుని వలె ప్రకాశించుచున్నాడు. అతడు తన మనుష్యులతో కర్కోటకుని పట్టి తెప్పించి తన పట్టణమున నిలిపెను. ఒకప్పుడు వర్షాకాలమున సముద్రపత్ని అగు నర్మదలో క్రీడించుచు మదోన్మత్తుడై చేతులతో అడ్డగించి ఆ నది వెనక్కు ప్రవహించేట్లు చేశాడు. అప్పుడు నీటి ఒరుపెడిచే విలాసంగా నడుచుచున్న ఆ నది అతడు లాలించుచు క్రీడించుచున్నట్లుండెను. నర్మదయు అలల మధ్యలోని సుడిగుండం వలె కనుబొమ్మల మధ్య ముడిపడిన బ్రుకుటి వలె కనిపించగా భయపడుతూ వెళ్ళినట్లుండెను. అతడు 1000 చేతులతో సముద్రమును అల్లకల్లోలముగా చేయగా పాతాళమునందలి రాక్షసులు అణిగిపడిపోయారు. చేతులతో సముద్రమును కల్లోల పెట్టగా ఆ మహాతరంగాలకు తిమింగళాలు మున్నగు పెద్ద పెద్ద జలజంతువులన్నీ నశించిపోయేవి. అతడు రావణుని లొంగదీసి మాహిష్మతి నగరమున బంధించాడు. అప్పుడు పులస్త్యుడు వచ్చి అంతఃపురమున కార్తవీర్యుని బతిమాడి వాణ్ణి విడిపించాలి అని కోరుకున్నాడు. కానీ ఆ రావణుడు ఆయన చెప్పిన బుద్ధులు వెనక ఆయన్నే అవమానించాడు. ఒకప్పుడు ఆకలిగొన్న అగ్నిదేవుడు వచ్చి యాచించగా కార్తవీర్యుడు ఈ భూమినంతను అగ్నికి భిక్షగా వేశాడు. ఓ ధర్మరాజా, యోగాచార్యుడగు అనగాస్వామి వల్లనే కార్తవీర్యార్జునుడు ఇంతటి వాడయ్యాడు. కథ సమాప్తం.